హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో అదే కంటెంటర్స్ రిలేటెడ్ టాస్క్ అనేది కొనసాగింది. ఈ రోజు పెట్టిన టాస్క్ చూస్తే పోటాపోటీగా అబ్బా ఎందుకులే అసలు కొట్టుకునే విధంగా ఉంది యాక్చువల్గా. ఇలాంటి గేమ్స్ పెట్టినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకు బిగ్ బాస్ థర్డ్ ఎంపైర్ని ఇంట్రడ్యూస్ చేయలేదు ఇక్కడ అనేది. సో ఎందుకంటే యాక్చువల్గా ఆ జరిగే టాస్క్లో క్రమ పద్ధతిలో ఆ బాల్ని తీసుకోవాలి. సో అండ్ సో టీం గట్టిగా దాన్ని పట్టుకొని లైన్ అవతల పెట్టాలి. సో లైన్ అవతల పెట్టే దాంట్లో ఏమవుతుంది అంటే ఆ బాల్ అనేది ఎక్కువ ఎవరు హోల్డ్ చేసి ఉండాలి, అండ్ ఆల్సో లైన్ అనేది ఎవరు ఎక్కువగా క్రాస్ చేసి ఉంటారో ఆ పాయింట్ అనేది వాళ్ళకి వస్తుంది. సో అలాంటి ఒక క్రమంలో ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ బాల్ తీసుకెళ్ళేటప్పుడు బ్లూ టీం, రెడ్ టీం, అంటే బ్లూ టీం యాక్చువల్గా అక్కడ రెడ్ టీమే తీసుకెళ్లి పెట్టినట్టు ఎఫెక్ట్స్ మొత్తం రెడ్ టీం, ఎందుకంటే వాళ్ళే స్ట్రాంగ్. ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చూడడానికి. దాంట్లో యాక్చువల్గా వాళ్ళే స్ట్రాంగ్, ఇంకా చెప్పవలేదు. సో బాల్ వెళ్ళి తీసుకుని పెట్టారు, బట్ ఆ పాయింట్ తీసుకెళ్ళి బ్లూ టీమ్కి ఇవ్వడం కూడా కొంచెం అటు ఇటుగా అనిపించింది యాక్చువల్. ఎందుకంటే ఇలాంటి భరణి గారు కూడా మేబీ కొంచెం ఆయన అంటే భూతద్దం పెట్టి చూడట్లేదు కదా ఆయన కూడా. సో ఆయన కూడా బ్లూ టీమ్ పెట్టినట్టు అనిపించింది. సో ఆ పాయింట్ బ్లూ టీమ్కి ఇచ్చారు. బట్ కానీ అక్కడ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆ బాల్ని ఆల్మోస్ట్ పట్టుకొని ఆ లైన్ అవతల పెట్టిన వాళ్ళు రెడ్ టీమే. సో ఇక్కడ సంచాలకుని కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే ఇలాంటి ఫాస్ట్గా జరిగే టాస్క్లో చిన్న చిన్న పాయింట్స్ని అంటే సూక్ష్మంగా చూడాలి అంటే చాలా కష్టం. సో అందుకని సంచాలక్ తన ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అవుతారు. బిగ్ బాస్ కూడా ఏం చెప్పరు. లాస్ట్ మళ్ళీ సాటర్డే సండే వీక్ నాగార్జున గారు ఆ క్లిప్స్ చూపించి సరే మీరు చేసిన తప్ప రైటా, బ్లూ టీమ్కి పాయింట్ ఎందుకు ఇచ్చారు అని మేబీ ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ క్రమంలో సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ అంటాం, ఇస్ ద బెస్ట్. ఏది అయినా రెడ్ టీమ్కి ఏం అన్యాయం జరగలేదు, వాళ్ళే గెలిచారు. సో నెక్స్ట్ 2-3 వాళ్ళే గెలిచి కొట్టేశారు. సో వాళ్ళే దాంట్లో మళ్ళీ ఆ కార్డ్స్ గెలుచుకున్నారు. దాంట్లో కంటెండర్ కార్డ్ తీసుకున్నారు, ఇమాన్యుల్ కొరకు ఇచ్చేశారు. తర్వాత ఆ టాస్క్ని క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత ఈ రెడ్ టీమ్ ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంది కాబట్టి రెడ్ టీమ్కి మళ్ళీ కెప్టెన్సీ కంటెంటర్స్ని వేరే టాస్క్ పెట్టి ఎంచుకునే ఎవరు ఒక టీమ్ సెలెక్ట్ చేయమన్నారు. దాంట్లో ఇద్దరిని టీమ్స్, ఒక నలుగురు టీమ్స్ని ఫామ్ చేశారు. ఆ ఛాన్స్ కూడా రెడ్ టీమ్కే బిగ్ బాస్ ఇచ్చడం జరిగింది. వీళ్ళు ఆలోచించుకొని ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే టాస్క్ అంత కష్టమైనది కాదు, కానీ కొంచెం కాన్షియస్నెస్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే అంటే ఎక్కడ తప్పు చేయకుండా ఫైనల్గా వెళ్ళి బోన్ అనేది తీసుకోవాలి. అదే లాస్ట్ ఈ 2 కంటెంటర్స్కి పెట్టింది. సో దాంట్లో కూడా కొంతమంది త్వరగా వెళ్ళాలి అనే ఒక ఫైనల్ కాన్సన్ట్రేషన్తో కొన్ని మిస్ అవ్వడం జరిగింది. సో దానివల్ల డిస్క్వాలిఫై అయ్యారు. ఇక్కడ నాకు తనుజ గారు ఎక్కువ ఫీల్ అయిపోయారు అనిపించింది. తనుజ గారు ఏడుస్తూ బాత్రూంలోకి వెళ్ళారు. తర్వాత రీతు కూడా వెళ్ళి సర్దుబాటు చేశారు. బయటకు వచ్చి తనుజ గారు ఏమన్నారంటే, అంత కష్టపడి ఆడాము, ఫైనల్ డిస్క్వాలిఫై అని చెప్తారు ఎలాగా, కొంచెం ఆలోచించాలి కదా. సో ఇలాగ చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత ఈ టాస్క్లో మొత్తం కంప్లీట్ చేసుకుని ప్రతి ఒక్క దాంట్లో కాలు పెట్టైనా టచ్ చేసైనా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్గా బోన్ తీసుకోవాలి. సో ఈమె ఫాస్ట్గా వెళ్ళడంలో, సో ఈయన కంటెస్టెంట్ సుమన్ గారు తనుజ చూసుకుంటే తనుజ గారి కొంచెం యాక్టివ్, అంటే ఏజ్ వైజ్ ఆర్ పర్ఫార్మ్ వైజ్ తనుజ గారు యాక్టివ్ కాబట్టి మేబీ తనుజ గారికి గెలిచేవాళ్ళు. కానీ ఈమె ఫాస్ట్గా వెళ్ళడం కారణంలో కొన్ని ఆ శాడిల్లో కాలు పెట్టడంలో 2-3 మిస్ అయిపోయాయి. సో 2 మిస్ అవడంలో సంచాలక్స్ వాళ్ళకి ఇద్దరు డిస్క్వాలిఫై చేశారు. దీనికి సంచాలక్స్ని కూడా తప్పు పట్టడం అనేది అన్యాయం. యాక్చువల్గా సంచాలక్ ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ని సంచాలక్గానే పెట్టారు ఆ కంటెండర్ రిలేటెడ్ దానికి. సో బట్ వీళ్ళు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్. కానీ తనుజ గారు సంచాలక్స్ మీదే ఆ మాట చెప్పడం అనేది తప్పు. ఏం చెప్పారు అంటే అదే డిస్క్వాలిఫై అన్నారు, ఇంత కష్టపడి ఆడినా కూడా అనడం నాకైతే తప్పు అనిపించింది. బట్ ఆమె బాధపడ్డలో కూడా తప్పు లేదు, ఎందుకంటే ఆమె ఎఫెక్ట్స్ ఎక్కువ పెట్టారు. ఆ ఎఫెక్ట్స్ పెట్టే ఆనందంలో కొన్ని డిస్క్వాలిఫై చేశారు. సో ఫైనల్ అవుట్పుట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి ఏదైనా ఎప్పుడైనా. ఇక్కడ బయట గేమ్స్ అయినా చూసుకుంటే ఒక గేమ్ ఆడేటప్పుడు ఫౌల్స్ అనేది ఉండకూడదు, ఫౌల్స్ అనేది ఉండకపోతేనే ఆ గేమ్లో ఉన్న వాళ్ళు గెలుస్తారు. సో ఇది కూడా అంతే. సో దీనికి అంతగా కష్టపడడం కాదు, సో అంతగా బాధపడ్డారు. ఓకే, సంచాలక్స్ని కూడా ఈ మాట అనడం నాకు నచ్చలేదు.
ఇంత కష్టపడి ఆడినా కూడా డిస్క్వాలిఫై చేసేసారు అని చెప్పేసి, ఇంత ఈజీగా డిస్క్వాలిఫై అని చెప్పేశారు అని చెప్పేసి. సో అది మాత్రం నాకు నచ్చలేదు. అది కొంచెం గమనించుకోవాలి. బికాస్ దిస్ ఈజ్ ఎ టాస్క్. ఫైనల్ గా అందరు ప్రతి ఒక్కరు గెలవాలి అనుకుంటారు. ఆ క్రమంలోనే సంచాలక్స్ ని పెట్టారు. సంచాలక్స్ వాళ్ళ తప్పు ఒప్పుని గ్రహించి వాళ్ళు ఆ గేమ్ ని పర్ఫెక్ట్ గా ఆడారా లేదా అని కన్ఫర్మ్ చేసే వాళ్ళే సంచాలక్. సో సంచాలక్స్ ని ఆ మారడం తప్పు. ఎందుకంటే ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ సంచాలక్స్ గా ఎక్సలెంట్ గా చేశారు. ఇద్దరు సంచాలక్స్ ని పెట్టారు. బిగ్ బాస్ ఒక్కరిని కూడా కాదు, ఇద్దరిని పెట్టి ఆ గేమ్ ని మానిటర్ చేయమన్నారు. సో వాళ్ళు చాలా వెల్ గా వాళ్ళు చెక్ చేసుకుని మరి ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని మరి తనుజ గారిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో అంతవరకు దట్స్ ఇట్. దాంట్లో తప్పు ఒప్పులు అనేది ఏమి లేవు. కావాలంటే రేపు నాగార్జున గారు సాటర్డే సండే రోజు కూడా మాట్లాడతారు దీని గురించి, తనుజ గారితో స్పెసిఫిక్ గా ఈ టాస్క్ గురించి. ఫైనల్ గా ఇంకొకటి జరిగింది ఫ్లోరా రీతు మధ్య. సో రీతు గారు తన స్ట్రాటజీ చూపించారు. సో యాక్చువల్ గా అక్కడ ఏందో దెబ్బ కొట్టారు అని చెప్తున్నారు స్పెసిఫిక్ గా. అప్పుడు చూడ్డానికి కనబడలేదు యాక్చువల్ గా ఎపిసోడ్ లో అయితే. అది ఆ క్లిప్ ని జూమ్ అంటున్నాను, స్లో మోషన్ లో చూస్తేనే మనకి అక్కడ ఏం జరిగిందో అనేది అర్థమవుతుంది. తెలియకుండా ఏమి మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పు కాబట్టి. సో అక్కడ యాజ్ ఎ స్ట్రాటజీస్ గేమ్ అనేది స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒకరిని బాధ పెట్టే విధంగా స్ట్రాటజీస్ అనేది యూజ్ చేయడం కూడా తప్పే. దాన్ని కూడా డిస్క్వాలిఫై కిందకే తీసుకోవాలి. ఇక్కడ సంచాలక్స్ అది చూసారా లేదా, దాని గురించి మాట్లాడాలా లేదా, అది ఏం కనబడలేదు, పక్కన పెట్టేసినట్టు అనిపించింది నాకు. కానీ ఫ్లోరా గారు బాధపడ్డారు. బట్ ఫ్లోరా గారు బాగానే ఆడారు. పెద్దగా ఆమె నాకు ఇంజురీ అయినట్టు రీతు వల్ల అనేది అక్కడ కనిపించలేదు. ఆ ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత రీతు గారు గెలిచిన తర్వాతనే ఆమె బాధపడడం జరిగింది. సో ఆమె బాధపడటం కూడా తప్పులేదు, ఎందుకంటే ఆమె కూడా ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టి గేమ్ ఆడారు. ప్రతి ఒక్కరికి కెప్టెన్ అవ్వాలని ఉంటుంది, ఎందుకంటే కెప్టెన్ కున్న ఫీజిబిలిటీస్ అలాంటివి. సో లగ్జరీ రూమ్స్ ఉంటాయి, లగ్జరీ ఫుడ్ ఉంటుంది, నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు, 1 వీక్ హాయిగా ఉండొచ్చు. సో దానికోసం ఎవరైనా వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ యూస్ చేస్తారు, గెలవడానికి ట్రై చేస్తారు. కాబట్టి గేమ్ ఇస్ ద గేమ్, గేమ్ ఇస్ ద ఫైనల్. సో దట్స్ ఇట్. దాంట్లో మనం ఎక్కువగా మాట్లాడకూడదు, ఎందుకంటే మనకి క్లియర్ గా కనిపించలేదు కాబట్టి. రేపు సాటర్డే సండే రోజు ఏమైనా కనపడితే నాగార్జున స్పెసిఫిక్ గా పాయింట్ రైస్ చేసి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న దూరాన్ని సార్ట్అవుట్ చేస్తారు నాగార్జున గారు. సో అది నాగార్జున గారికి వదిలేద్దాం. తర్వాత స్పెసిఫిక్గా నేను ఈరోజు ఎపిసోడ్లో ఏం మాట్లాడుకోవాలి అనుకున్నానంటే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళ ఓట్ పోలింగ్ గురించి. నిన్న దివ్య లిఖిత గారి ఓట్ పర్సంటేజ్ అందరికన్నా లీస్ట్ లో ఉంది. ఈరోజు చూస్తే దివ్య లిఖిత గారు హరీష్ అండ్ శ్రీజ అండ్ ఆల్సో రీతుని కూడా దాటేస్తున్నారు పైకి. సో ఈమెకు పడే ఓటింగ్స్ చాలా ఎక్కువ అయ్యాయి యాక్చువల్గా. సో మేబీ దివ్య గారికి హౌస్ లో ఇంకొన్ని రోజులు ఉండే ఛాన్సెస్ ప్రేక్షకులు ఇవ్వబోతున్నారు అనేది ఒక హింట్ ఇక్కడ. సో ఆమె దివ్య లిఖిత గారు సేవ్ అవుతున్న, అంటే ఆమె ఓటు పర్సంటేజెస్ పెరిగే కొద్దీ హరీష్ మన మాస్క్ మ్యాన్ ఒక ఓటింగ్ అనేది తక్కువైపోతుంది. దేనికని చూసుకుంటే ఆయన నామినేషన్స్ లో ఉన్నాడు. అండ్ ఆల్సో ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, అంటే ఈ వీక్ లో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ రిలేటెడ్ గేమ్సే ఉన్నాయి కాబట్టి మాస్క్ మ్యాన్ తన ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టారు. కొంచెం ఆయన ఏజ్ పరంగా చూసుకుంటే ఆయన అంతగా ఎఫెక్టివ్ గా ఆడలేరు కాబట్టి కొంచెం సైడ్ గా ఇంజురీస్ కూడా అవుతున్నాయి మాస్క్ మ్యాన్ కి. సో మేబీ ప్రేక్షకులు ఇది గమనిస్తున్నారు. సో ఈయన ఎఫెక్టివ్ గా ఉండట్లేదు, సో గేమ్స్ లో కూడా అంత కనిపించలేదు అని చెప్పేసి కూడా మేబీ ఈయనకి ఓట్లు వేయడం తగ్గిపోయింది. ఇది కారణంగా అని నేను చెప్పను. లాస్ట్ వీక్ ఆ ప్రీవియస్ వీక్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఉంటాయి. ఎందుకంటే ఈసారి నామినేషన్స్ లో ఉన్నవారు ఆల్రెడీ నామినేట్ అయ్యి ప్రేక్షకుల మన్నలను పొంది సేవ్ అయ్యి ఈ హౌస్ లో ఉన్న వాళ్ళే. దీంట్లో దివ్య గారు ఒకటే కొత్తగా నామినేట్ అయ్యారు. సో బట్ దివ్య గారి ఓటింగ్ కూడా ఒక టాప్ నాచ్ ఉంది ఈ రోజు. యాక్చువల్గా చెప్పాలంటే నేను అనుకోలేదు మరి ఇంతగా, ఒకవేళ పెరిగితే అరవకొర పెరగదేమో అనుకున్నా. బట్ హరీష్ ని, శ్రీజాని, రీతుని దాటే అంతగా పెరుగుతుంది అని అనుకోలేదు అసలు. యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే సెలబ్రిటీస్ ని ఓటింగ్స్ లో బీట్ చేయలేకపోతున్నారు అని చెప్పాను. బట్ అది ఈరోజు ఫాల్స్ అని దివ్య లిఖిత ఓటింగ్ చూస్తే నాకు అనిపించింది. ఎందుకంటే రీతు చౌదరి ఓట్ పోలింగ్ ని దాటేశారు దివ్య ఈ రోజు పోలింగ్ లో. ఇంకా మనకి ఫ్రైడే ఉంది, రేపు చూడాలి. రేపటి యాక్చువల్ దివ్య లిఖిత గారు దాటేశారు కాబట్టి మేబీ దివ్య లిఖిత గారు డేంజర్ జోన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ గా అవుట్పుట్ చూస్తే రీతు, హరీష్ అండ్
శ్రీజ గారు. వీళ్ళు ముగ్గురు మధ్యలో ఎక్కువ పోటీ అనేది ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళు ముగ్గురు లిస్ట్ లో ఉన్నారు కాబట్టి. సో ఫైనల్ అవుట్పుట్ గా చెప్పాలనుకుంటే మేబీ ఈసారి కూడా కామనర్స్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో బై ఛాన్స్ రేపు ఓట్స్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈ రోజే నిన్న ఉన్న ఓటింగ్ ఈ రోజు లేదు. నిన్న ఉన్న లీస్ట్ పొజిషన్ లో ఉన్న ఒక హౌస్ మేట్ ఈ రోజు దాంట్లో లేరు. ఇదే ఎగ్జాంపుల్. సో రేపు ఏదైనా జరగవచ్చు. పైన వాళ్ళు కిందకి రావచ్చు, కింద ఉన్న వాళ్ళు పైకి కూడా రావచ్చు. కానీ పైన వాళ్ళు సంజన ఉన్నారు ఎక్కువ పర్సంటేజ్తో. ఆమె కిందకి రావాలంటే చాలా కష్టం. ఆమె సేఫే, ఆమె పక్కన పెట్టేద్దాం. ఆమె ఎన్నిసార్లు మేబీ నాకు తెలిసి ఒక 5 వీక్స్, నెక్స్ట్ 5 or 7 వీక్స్ వరకు మేబీ సంజన గారు గట్టిగా సేవ్ అయ్యే ఛాన్సెస్ దృఢంగా మనకి కనబడుతున్నాయి. ఓటింగ్ పోస్ట్ రూపంలో అయినా కానీ, పర్ఫార్మెన్స్ రూపంలో అయినా కానీ. పర్ఫార్మెన్స్ రూపంలో చూసుకుంటే ఎప్పటిలాగే ఆమె మళ్ళీ గొడవలు సృష్టిద్దాం, దొంగతనాలు చేద్దాం అంటే కుదరదు. కొంచెం గేమ్ ప్లే మార్చాలి, కొంచెం ఇంకొంచెం జెన్యున్ గా ఉండాలి. యాక్చువల్గా ఎప్పుడు దొంగతనాన్ని కాదు, జెన్యున్ గా ఇంకొంచెం బాగా ఉంటే సంజన గారిని ఇంకా ఎవ్వరు ముట్టుకోలేరు అనేది నా అభిప్రాయం. మేబీ ఆమె టాప్ 5 లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు చాలా ఎక్కువగా మాట్లాడాను. నేను ఆల్సో కొంచెం ఫాస్ట్ గా కూడా మాట్లాడాను. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే మ్యాటర్ చాలా ఉంది. ఈ వీడియో లెంత్ పెరగకూడదు అనేది నా ఒపీనియన్. సో అందుకే నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడడానికి అండ్ ఆల్సో కొంచెం క్లియర్ గా, నా వాయిస్ అంతగా క్లియర్ గా అనిపించదు, బట్ క్లియర్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.